నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ జగన్ బస్సు యాత్రకు కర్నూలులో విశేష స్పందన. సింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు కామెంట్స్. కదిరిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. నిన్ను ఎవరు టచ్ కూడా చేయలేరు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అనంతలో భగ్గుమన్న ప్రభాకర్ చౌదరి వర్గం. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనంతపురి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. టీడీపీ బుజ్జగింపు కోసం పంపిన బృందమా, ఓదార్చడానికి వచ్చిన బృందమా? టీడీపీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మేము సిద్ధం పేరుతో 21 రోజుల పాటు బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బస్సు యాత్రకు కర్నూలు జిల్లాలో విశేష స్పందన లభించింది. కర్నూలు జిల్లాలో 2వ రోజు కోడుమూరులో భారీగా జనం అభిమానులు తరలివచ్చారు. అందించిన కరవాలన్నీ అందుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు కర్నూలులో ముగిసి రేపు అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మేము సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చారు అని ఎగతాళిగా మాట్లాడారు. నేను ఒక టిప్పర్ డ్రైవర్ గా మడకసిర అభ్యర్థి లక్కప్ప ఉపాధి కూలిగా మేమంతరం ఈ రోజు గర్వంగానే ఫీల్ అవుతున్నాము. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీది పెత్తందార్ల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇచ్చుకున్నారు. ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికెట్లు పేదవాళ్ళు కూడా సాటి మనుషులే, దళితులు కూడా సాటి మనుషులే అనే జ్ఞానాన్ని చంద్రబాబుకు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నారు. నా కుటుంబం పోషించుకోవడానికి టిప్పర్ డ్రైవర్ గా పనిచేశాను. క్లబ్ లో డాన్స్ లేసి సంపాదించుకోలేదు. నేను ఎస్సీని కాకపోయి ఉంటే, నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈ టికెట్ వచ్చేది కాదు. అందుకే ఈ రోజు నేను గర్వపడుతున్నాను. ఎస్సీగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఒక పేదవాడిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతున్నందుకు చంద్రబాబు నాయుడు నిన్నటి రోజు బుక్కరాయ సముద్రం వచ్చి ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా పేదల కన్నా ఆయనకు చాలా చులకన. ఎస్సీలను బీసీలను ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఇంతవరకు ముందు చాలా సార్లు చూసాము. చంద్రబాబు నాయుడు ఎప్పుడు తాను విజనరీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రయాణం మొత్తం బినామీలతోనే సాగుతూ వస్తుంది. మామూలుగా మనకు సమాజంలో డబ్బులకు బినామీలుగా ఉండే వాళ్ళు చూస్తుంటాం. కానీ చంద్రబాబు దశాబ్దాల తరబడి ఏకంగా వ్యవస్థలో కూడా బినామీలను పెట్టుకున్నారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు బుక్కరాయ సముద్రంలో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా మైనార్టీలన్నా ఆయనకు చులకన, చాలా అసహ్యం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు గురించి ఆయన చాలా
ఎక్కువ మాట్లాడడం కూడా ఇంతకుముందు రోజుల్లో కూడా చూసాము. ఒక టిప్పర్ డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో. ఒక టిప్పర్ డ్రైవర్గా నేను, మడకశిర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఈరలకప్ప గారు కూడా ఉపాధి కూలీగా ఉన్నారు. మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు. అలాగే నేను ఎస్సీని కాకపోయి ఉంటే, నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చేది కాదు. నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఎస్సీగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను సింగనమల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తున్నందుకు. కావున ఖచ్చితంగా మేము మా జగనన్నను ముఖ్యమంత్రి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ అనేది ఉంటుందని చెప్పుకుంటుంటారు. ఆ విజనరీ ఏమిటంటే ఆయనకు అబద్ధాలు చెప్పడంలో విజనరీగా బాగా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే నేను టిప్పర్ డ్రైవర్గా కావడానికి ఖచ్చితంగా నేను కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను అలాగే కష్టపడి చదివి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బీఈడి కూడా చదవడం జరిగింది. నేను కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్లు కూడా ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను. కావున పదో తరగతి ఇంటర్మీడియట్ ఎస్కే యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసినది. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాను. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశాను. చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే ఎందుకో అంత హీనంగా చూస్తున్నారు. ఏమి పేదలు కూడా సాటి మనుషులే కదా, దళితులు కూడా సాటి మనుషులే కదా. ఈయనకు పట్టవా దళితుల గురించి, పేదల గురించి, సామాన్యుల గురించి ఈయనకు పట్టవా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు నా కుటుంబం బ్రతకడానికి నేను ఒకప్పుడు టిప్పర్ డ్రైవర్గా కూడా పనిచేశాను. కుటుంబ పోషణ కూడా ఎవరైనా ఏ వృత్తి అయినా ఎంచుకొని పనిచేస్తారు. ఆ విషయం ఆయన కూడా తెలుసో తెలీదో నేను అడుగుతున్నాను. నా కుటుంబము నేను బాగు చేసుకోవడానికి నేను పనిచేయడం తప్ప, ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ఎంతమంది డ్రైవర్లు లేరు, ఎంతమంది ఉన్నారు? కనీస అవగాహన లేకుండా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. నేనేదో ఆయనను నిందించడం లేదు. పెద్దలు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇలా నా గురించి మాట్లాడడం ఆయన ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు ఆయన చంద్రగిరిలో నారవారిపల్లె కూడా 2 ఎకరాలు ఉండే స్థాయికి ఈరోజు 100 కోట్లకు వచ్చినారు. మరి మేము ఏ రోజైనా మా పార్టీ నాయకులు కూడా ఏ రోజు కూడా లేదు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నారు. నాలాంటి సామాన్య కార్యకర్తల గురించి కూడా ఆయన మాట్లాడడం అంటే ఎంతవరకు ఇది తగదని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాకు ఇక్కడ విషయం అర్థమైంది. నాలాంటి సామాన్య కార్యకర్తను, ఒక టిప్పర్ డ్రైవర్ను కూడా ఆయన నోటి నుంచి పలికించిన ఘనత మా జగనన్నదే అని చెప్పేసి నేను కూడా పేదలు, సామాన్యులు, దళితులు, దళిత వర్గాలు, అణగారిన వర్గాలు అందరినీ మా జగనన్న ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కూడా మంచి చేసుకొని పోతున్నాడు. ఆయన చూస్తే చులకనగా చూస్తాడు. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టారని చెప్పేసి కోరుకుంటారా అని కూడా అంటాడు. కనీసం ఎట్లా ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా అనేది కూడా అంత. ఇంకో విషయం కూడా నిన్న జరిగిన మీటింగ్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నేను తెలియదేమో, నన్ను కూడా అక్కడ కూడా పరిచయం చేసినట్లయింది. ఇది కూడా నాకు సంతోషించదగ్గ విషయమే అని చెప్పేసి నేను కూడా మంచిదే అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఇంకోటి, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. బంగారం ఇస్తా, బంగారం బ్యాంకుల్లో పెట్టండి, బ్యాంకుల్లో ఉంటే బంగారం కూడా ఇడిపిస్తా అన్నాడు. బ్యాంకుల్లో ఇడిపిలేదు. రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ కూడా చేయడం లేదు.
నేను ఏదో నా వృత్తి కోసం, నా కుటుంబం కోసం నేను పని చేసుకొని నేను వెళ్తుంటే ఈరోజు టిప్పర్ డ్రైవర్గా ఉన్నావు, టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినారు అని చెప్పేసి ఏలనగా మాట్లాడడం ఇది తగదని చెప్పేసి వారి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను. క్లబ్బుల్లోనూ లేదంటే పబ్బుల్లోనూ క్యాబరీ డాన్స్ వేసుకొని నేనేం సంపాదించలేదు. ఖచ్చితంగా నేను టిప్పర్ డ్రైవర్గా పనిచేసి నా కుటుంబ పోషణ కోసం నేను వృత్తి చేశాను. డ్రైవర్గా పని చేసుకుంటైనా కూడా నేను ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివాను. ఆ అవతల వ్యక్తి మనోభావాలు, స్వేచ్ఛ దెబ్బతింటాయని చెప్పేసి ఆలోచన చేయండి. నేనే వారిని వ్యక్తిగతంగా నేనే విమర్శించలేదు అని ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం తగదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఏదో బినామీగా పెట్టుకున్నారని చెప్పేసి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఆయన రాజకీయ జీవితం అంతా బినామీనే, వ్యవస్థలన్నీ బినామీగా మార్చేసుకున్నాడు. ఈరోజు చూస్తున్నాం కదా, దాదాపు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు ఆయన. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈరోజు ఒక రాజకీయ బినామీ వ్యక్తిగానా లేదంటే ఒక కార్యకర్తగా ఉన్నాడా అనే విషయం ఆయనకే తెలియకుండా పోతుంది. 45 రోజులు ఉన్న ఎన్నికలు, కాలమే సమాధానం చెప్తుంది. మనం ఇంకోటి మాట్లాడవలసిన అవసరం లేదు. ఏదన్నా ఉన్నా ఎన్నికలలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మేము పలానా సంక్షేమ పథకం ఇచ్చాం, పలానా అభివృద్ధి ఇచ్చాం, పలానా అభివృద్ధి చేశామని చెప్పుకొని పార్టీ గెలవండి. ఊరకే ఎదురుగా ఉండే ప్రభుత్వాలను తిట్టి, ఎదురుగా ఉండే పార్టీలను తిట్టి ఊరిని అధికారంలోకి రావాలంటే కాదు. ప్రజలందరూ, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ సంక్షేమం చేశామా, అభివృద్ధి చేశామా అడగండి. మేము ఈరోజు ధైర్యంగా అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సంక్షేమ పథకం ఇచ్చుకుంటూ పోయినారు. ఈరోజు మేము ఒక ఇంటి దగ్గర, ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా అమ్మఒడి పథకము, పలానా ఆసరా పథకము, వైఎస్ఆర్ చేయూత ఇచ్చాము, రైతు భరోసా ఇచ్చాము, రైతు భరోసా కేంద్రాలు నిర్మించాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు ఇవి వచ్చినాయమ్మా అన్న, పంటల బీమా వచ్చింది, మాకు ఓటేయండి అని మేము ధైర్యంగా అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో మీరేమన్నా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా సంక్షేమ పథకం ఇచ్చినామమ్మా, పలానా అభివృద్ధి చేశామని చెప్పేసి మీరు అడుగుతున్నారా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఎదుటి వారిని తిట్టడమే తప్ప అదిగా పని పెట్టుకోవద్దండి. మా పని మేము చేసుకుంటున్నాం, మా మీద బురద చల్లొద్దండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాం. మా రాష్ట్రంలో మా జగనన్న మాకు ముఖ్యం, మా జగనన్న మాకు దేవుడు. ఈరోజు సామాన్యులకు, డ్రైవర్లకు, ఉపాధి కూలి పనిచేసుకున్న వాళ్ళకి ఇస్తున్నాడంటే మమ్మల్ని గుర్తించి పార్టీ కోసం పనిచేశారు అని చెప్పేసి గుర్తించి ఈరోజు ఇస్తున్నారు. మీరు కోట్లు ఇచ్చే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడద్దండి. దయచేసి మాలాంటి వాళ్ళని, మనోభావాలను దెబ్బతీయద్దండి. ఖచ్చితంగా 2024 ఎన్నికలలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము. అలాగే సింగనమల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటరాముడు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీరు తెలుగుదేశం పార్టీలోకి రావాలి, లేదంటే మీరు ఈ కాలనీలో ఉండలేరు, ఇది పరిటాల సునీత వాళ్ళ స్థలం అంటూ తనను బెదిరిస్తున్నారు అని కనకానపల్లి మండలం నరసంపల్లి గ్రామ మహిళ అనసూయ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎదుట వాపోయింది. మా ఆయనను మార్చేశారు. మొన్న మీ ప్రచారానికి నేను రావాలనుకున్నా, మా ఆయన ఇంట్లో గడిపెట్టాడు. ఇద్దరం గొడవ పడ్డాం. మాకు అన్ని పథకాలు అందాయన్న, మాకు ఫ్రీ బోర్ వేశారు, ఇల్లు వచ్చింది, అమ్మఒడి డబ్బులు వచ్చాయి, చాలా పథకాలు వచ్చాయి అన్న. మా ఆయనను ఫుల్ గా తాపి అక్రమంగా మమ్మల్ని మార్చాలని చూశారు అన్న.
మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మీ తోడు కావాలన్నా జీవిత కాలం మేము మీతోనే ఉంటాము అన్నా. మేము ఎవరికి భయపడం. జై జగన్, జై ప్రకాష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదమ్మా. ఇక్కడ ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. నిన్ను ఎవరు టచ్ కూడా చేయలేరు. లేదు, నువ్వు మా పార్టీలోకి రావాలా, మీరు కాళ్ళలో ఉండరు, మీరు ఎట్లుంటారు, మీరు ఇది పరిపాలన స్థలం ఇది అని మమ్మల్ని బెదిరిస్తున్నారన్న. మమ్మల్ని మా ఆయన చెప్పిన మాటని మా ఆయన మార్చేసినారన్న. మొన్న నేను ప్రచారం రావాలని మా ఆయన నన్ను ఏమేమో గొడవ చేసినాడు. నేను ఇంట్లో ఉంటే గడి పెట్టుకొని మా ఆయనతో నేను పోరాన్నానన్నా. మాకు అన్ని పథకాలు అందినాయన్నా. మేము జగన్మోహన్ రెడ్డి వల్లనే మేము ఇలా ఉన్నామన్నా. మేము ఏం లేనోళ్ళమన్నా. ఫ్రీ బోర్ కూడా వేసినారన్నా. మాకు ఇల్లు వచ్చింది, ఫ్రీ బోర్ వచ్చింది, అమ్మవారి డబ్బులు, ప్రతి పథకాలు మాకు అందినాయన్నా. అక్రమంగా మమ్మల్ని మార్చేయాలని చూసినారన్నా. మా ఆయన్ని పులుగా తాపి మమ్మల్ని ఏమి ఇబ్బందులు చేస్తున్నారన్న. మమ్మల్ని మీరు ఎమ్మెల్యేగా మాకు తోడుగా ఉండాలని నేను కోరుతున్నానన్నా. జీవితకాలం మేము మీతోనే ఉంటామన్నా. మేము ఎటువంటి ఎవరికి భయపడమన్నా. జై జగన్, జై ప్రకాష్ రెడ్డి అన్న. బాబా ఎవరికి భయపడాల్సిన పనిలే. ఇక్కడ ఎమ్మెల్యేగా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఉండేది. ఎవరు నిన్నేమి టచ్ కూడా చేయలేరమ్మా. మీ ఆయనకు మందు తాగేదోటి మాన్పించుకోమ్మా. తాగేది అలవాట్లేదు, ఇప్పుడు నేర్పించినారు. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనంతపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంతో అనంతపురం నగరంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ప్రభాకర్ చౌదరికి మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆందోళన చేస్తూ ధ్వంసం చేశారు, అగ్గిపెట్టారు. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. అనంతరం అర్బన్ టికెట్ 30 కోట్లు అమ్ముకున్నారని పార్టీ నాయకులు ఆరోపించడం కొసమెరుపు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అనంతపురి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న టీడీపీ బృందం జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ హోంమంత్రి మరియు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఇంకా పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. ఎంత నరకం చూస్తున్నాము, ఎంతమంది జనం తిప్పలో లేకుండా ఇక్కడ బయట కిరసనాలు వేసుకుంటున్నాం, పెట్రోల్ వేసుకుని మేళ్ళ మీద నుంచి దూకేస్తామని ఎంత అవస్థ పడిపోతున్నాము, ఇంతమందిని బాధపడకూడదు కదా. పేదల కోసం అనేక పథకాలు మౌలిక సదుపాయాలు తీసుకొచ్చి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహానీయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆధ్వర్యంలో 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆమె స్వగృహం నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును సీఎం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని కోరారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు తాడి నరసింహారావు, ట్రెజరర్ ఎస్ సత్యబాబురాజు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పి నారాయణరావు బాలు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి యాళ్ల ఉదయ్, దాట్ల బాబు, ఉచ్చమ బాబు, సలాది బాబురావు, సలాది పుల్లయ్య నాయుడు, కుడిపుడి బుజ్జి, పెండ్ర రమేష్, చిన్నరావు, గన్నవరం రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మహానుభావుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది. ఈ 42వ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కొత్తపేటలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమారి గారి యొక్క ఆధ్వర్యంలో వారి కార్యవర్గ సభ్యులు, మరి మమ్ముడివరం నుంచి వచ్చేసినటువంటి వారు, అలాగే గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి నాయకులు, కొత్తపేట నుంచి వచ్చేసినటువంటి నాయకులు, మరి అనేక మంది నాయకులు మరి ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారి అందరి ఆధ్వర్యంలోని కూడా నాకు ఇటీవలనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానం పాలిట్ బ్యూరో, ఆ పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిన తర్వాత నేను చేస్తున్నటువంటి తొలి కార్యక్రమం ఆ మహానుభావుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినటువంటి ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయనకి నివాళులర్పించి
ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఆ మహానుభావుడు పార్టీ పెట్టిన తర్వాతే ఈ దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చిన ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపి ఆంధ్రులకు స్వాతంత్రం తెచ్చి ముఖ్యంగా వెనుకబడిన కులాలకు స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచనతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. అనేకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టారు మహానుభావుడు. మున్సిపీకరణాల వ్యవస్థ రద్దు చేసి సంచలనాలు సృష్టించారు. 2 రూపాయలకి కిలో బియ్యం పెట్టి పట్టెడు అన్నం పెట్టారు. ఉండటానికి ఇల్లు పక్కా గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టారు. కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ఇచ్చారు. ఆయన విధానం పేదవాడికి కులంతో సంబంధం లేకుండా కూడు గూడు గుడ్డ కల్పించినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో నందమూరి తారక రామారావు గారు. మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకెళ్లినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన విధానాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈ పార్టీ మరింత ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక ప్రశ్నించే గొంతు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టారు. అధికారం కోసం కాదు. ఆనాడు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఈ మహానుభావుడు పార్టీ పెడితే ప్రశ్నించే గొంతు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. వీరంతా ఒక కూటమిగా బీజేపీతో కూడా కలుపుకుని ఒక కూటమిగా ఏర్పడి రేపు జరుగుతున్నటువంటి యుద్ధంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ధ్యేయంతో మరి పనిచేస్తున్నటువంటి భాగంలో ఆ మహానుభావుడు ఆత్మ శాంతించాలంటే తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎక్కడ నిలబడినా ఆ కూటమి అభ్యర్థుల్ని గెలిపించి తద్వారా ఈ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని అభివృద్ధి ఒకటి, సంక్షేమం మరొకటిగా రెండు కళ్ళగా ముందుకు తీసుకుపోయే ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఈ శుభ సందర్భంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నటువంటి 7 సీట్లు పార్లమెంటు సీటు ఈ కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి జిల్లా అధ్యక్షురాలు అనంతకుమార్ గారి భుజస్కంధాల మీద వేసుకుని అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్ అమర్ రహే. చంద్రబాబు నాయకత్వం. చంద్రబాబు నాయకత్వం. లోకేష్ బాబు నాయకత్వం. పవన్ కళ్యాణ్ నాయకత్వం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్ బస్సు యాత్రకు కర్నూలులో విశేష స్పందన. సింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు కామెంట్స్. కదిరిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. నిన్ను ఎవరు టచ్ కూడా చేయలేరు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అనంతలో భగ్గుమన్న ప్రభాకర్ చౌదరి వర్గం. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. టీడీపీ బుజ్జగింపు కోసం పంపిన బృందమా, ఓదార్చడానికి వచ్చిన బృందమా? టీడీపీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం.